హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను. గోంగూర అయితే 20 రూపాయల గోంగూర తీసుకున్నానండి నేను. అవి ఎంత నీట్గా వచ్చి బాగా కడిగాను. గోంగూర పచ్చడి కావాల్సిన ఐటమ్స్ అండి. ఇగో పచ్చడి కావాల్సిన సరిపడా పచ్చిమిరపకాయలు, కొన్ని నువ్వులు, 3 చిన్న టమాటాలు, 1 స్పూను జీలకర్ర, కొన్ని పల్లీలు, తర్వాత 1 ఎల్లుల్లిగడ్డ అండి. ఇవి నూనెలో వేపుకోవాలి. పొయ్యి ముట్టించుకొని బాండి పెట్టుకొని పల్లీలు వేపుకోవాలి. ఫస్ట్ పల్లీలు వేపుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత మరీ ఎక్కువ వేపుకోకుండా లైట్గా వేపుకోవాలి. ఇది వేగిన తర్వాత నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు కూడా వేసేస్తున్నా. నువ్వులు కూడా కొంచెం వేపుకోవాలి. చిటపట అవ్వంగానే దింపేసుకోవాలి. జీలకర్ర కూడా వేసేస్తున్నాం. ఎల్లిపాయలు కూడా వేస్తున్నా. ఇట్లా పొట్టు తీసుకోకుండా వేసుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు వేస్తున్నా. మిరపకాయలు వేసుకొని కొంచెం నూనె వేసుకొని 1 స్పూన్ అంతా అవి వేపుకోవాలి. మిరపకాయలు వేగినాయి, తీసేస్తున్నా. మిరపకాయలు తీసుకోవాలి. ఇప్పుడు అందులోనే 2 పావుల నూనె వేస్తున్నా. ఇప్పుడు గోంగూర పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. నేను ఇందాక ఉల్లిగడ్డ చూపించలేదండి. ఉల్లిగడ్డ వేస్తే ఇంకా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. అందుకని ఉల్లిగడ్డ వేస్తున్నా. పల్లీలు నువ్వులు మిక్సీ పట్టాను. ఇప్పుడు మిరపకాయలు వేస్తున్నా. ఉప్పు వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. గోంగూర బాగా ఉడికింది. ఇది బాగా నూనెలో వేపాను. ఇది కూడా మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి. నువ్వులు, పల్లీలు, గోంగూర పచ్చడి రెడీ అండి. అన్నీ సరిపడా వేసుకొని మిక్సీ పట్టాను. పచ్చడి చూడండి, చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. గోంగూర అంటే నాకు చాలా ఇష్టం. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.